15-18 వచనం. లోకం మిమ్మను దేశించిన వల్ల మీకంటే ముందుగా నన్ను దేశించారు. లోకంలో మనుషులు ఎప్పుడైతే మిమ్మల్ని ఎలివేస్తారో, మిమ్మల్ని కాదంటారో, మిమ్మల్ని దూషిస్తారో, మిమ్మల్ని దేశిస్తారో, మీరు బాధపడద్దు, మీరు ధైర్యం ఎడవకూడదు, మీరు ధైర్యంగా ఉండండి అన్నమాట. ఎందుకంటే మీకంటే ముందు నేను దేశింపబడ్డాను, నిలవేయబడ్డాను కదా. ప్రభు ఇవ్వలేదా? మీకంటే ముందు నన్ను దేశించిన వాళ్ళు ఉన్నారు బిడ్డ. మీకంటే ముందుగా నేను నిలవేయబడ్డా ఈ లోకంలో. మీరు కూడా నా నిమిత్తం మీరు దేశింపబడతారు, దూషింపబడతారు, నిలివేయబడతారు. జాగ్రత్తగా అన్నాడు దేవుడు చెప్పే విషయం. ఏమండి? లోకం అనగా లోకంలో మనుషులు అని అర్థం. లోకము అనగా లోకములున్న మనుషులు మిమ్మల్ని దేశించిన విడలా, మిమ్మల్ని దూషించిన విడలా మీకంటే ముందు నేను దేశింపబడ్డాను, దూషింపబడ్డానని మీరు ఒకసారి గ్రహించాలి అన్నాడు దేవుడు కదా. చాలా మంది కనిపిస్తుంది, అయ్యో నేను ఏమనుకున్నా కూడా నన్ను వట్టిగానే తిట్టారు, వట్టిగానే మూతులు మాట్లాడారు. అవును, వట్టిగానే మాట్లాడతారు, వట్టిగానే తిడతారు. పడాలి. ఏం చేయాలి? పడాలి. ఎందుకు పడాలి? ఏం చేయాలి కదా, నువ్వు ఏం చేయలేదు, అయినా పడాలి. ఆయన ఏం చేశాడు? ఆయన ఏమి చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. మరి మనకంటే ముందుగా దేవుని దేశించారు, దేవుని దూషించారు కనుక అతను బట్టి మనను కూడా దేశిస్తారని గుర్తుపట్టాలి, తోసివేస్తారని గుర్తించాలి. ఈరోజు నన్ను ఎందుకు అన్నారంటే, నువ్వు వాక్యం సారగొంటే నిన్నే అంటారు. నన్నే ఈ విధంగా కంట పెట్టుకోరంటే నువ్వు కంట పడతావు, కానీ ఆ పదం అట్లా వాడతారు. నిన్నే కంట ఎందుకు పెట్టుకోరంటే నువ్వు వాక్యానుసారంగా ఉన్నావు కాబట్టి. వాక్యానుసారం లేని వారిని ఎవరు దేశించరు, ఎవరు దూషించరు. నువ్వు చాలా మంచిదని బ్రదర్ అంటారు, నువ్వు చాలా మంచిదని అంటారు. అర్థందా? నువ్వు వాక్యానుసారం ఎప్పుడైతే ఖచ్చితంగా కండిషన్ నిలబడతావో అప్పుడు నిన్ను దేశిస్తారు. నిన్ను గురించి బయట ఎన్నో రకాల మాట్లాడతారు. దాన్ని కూడా గమనించాలి కదా. యేసురావు చెప్పాడు, చూడండి ఏం చెప్పాడు ఆయన, లోకం మిమ్మల్ని దేశించిన వల్ల మీకంటే ముందుగా నన్ను దేశించనని మీరు గ్రహించారు కదా. దేవాది దేవుని దేశించారు, దూషించారు. మన లెక్కన చెప్పండి కదా. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది కాదన్నా, ఇవన్నిటిని మనం అనగదొక్కుని ముందుకు సాగడమే క్రైస్తవ భక్తి. ఏ భక్తి? క్రైస్తవ భక్తి. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదా. చూడండి 10వ వచనం చదవండి. మీరు లోక సంబంధులైన వాడ లోకము తన వారిని, మీరు లోక సంబంధులైతే లోకం మీదతో మీరు లోకంతో ఉంటారు, స్నేహం కలిగి ఉంటారు. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు దేశించరు, ఎవ్వరు మిమ్మల్ని దూషించరు. ఎందుకంటే నువ్వు కూడా లోక సంబంధి కాబట్టి, లోకంతో నడుస్తున్నావు, లోకంతో జీవిస్తున్నావు, లోకాసులతో సావాసం చేస్తున్నావు కాబట్టి నిన్ను వారు స్నేహం చేస్తారు, నీకు స్నేహం కలిగి ఉంటారు. కనుక నిన్ను ఎవరేమి అనరు అని అర్థం. అవునా కదా. నువ్వు దేవుడితో సాహసం చేస్తే, నువ్వు దేవుని బాటలో నడిస్తే, నువ్వు దేవుని వెంబడిస్తే నిన్ను అందరూ దేశిస్తారు, నిన్ను అందరూ దూషిస్తారు. గుర్తుపెట్టుకో. నన్నే అన్నారంటే నిన్నే అంటారు. మరి ఎవరంటారు? మరి నిన్నే అనాలి. ఎవరిని అనాలి? నిన్నే అనాలి, నిన్నే దేశించాలి, నిన్నే కాదనాలి. అప్పుడే నువ్వు సువార్తగా మారినట్టు, నువ్వు క్రీస్తు బిడ్డవుగా నువ్వు ప్రార్థన చేయాలి కదా. ప్రభు వారిని దేశించారు, వారిని మార్చండి. నా దూషిస్తున్నారు, వారిని మార్చండి. నా గురించి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా దేవవార్త మీరు మాట్లాడండి, వారి జీవితాన్ని మార్చండి అని ప్రార్థన చేయాలి. అవునా కదా.
నువ్వు లోక సంబంధమైన కదా, లోకము తన వాటితో సహాయం చేస్తుంది. కనుక లోకస్తులు నువ్వు, లోకము నీతో ఉంటే లోకస్తుని ఎవ్వరేమనరు. ఎందుకంటే నువ్వు లోకంతో ఉన్నావు కాబట్టి, లోకస్తులు ఉన్నావు కాబట్టి, లోకం నీతో ఉంది కాబట్టి నేను ఎవ్వరు దూషించరు, దేశించరు. నువ్వు చాలా మంచిదానివి, చాలా మంచోని అని నిన్ను మెచ్చి మెళ్ళేసుకుంటున్నావు. అర్థందా? నువ్వు లోకాన్ని ఎప్పుడైతే కాదంటావో, లోకస్తుల సహాయం ఎప్పుడైతే తోసివేస్తావో అప్పుడు నువ్వు భరించవలసిన నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఏమండి? భరించాలి, భరించాలి. దేవుడు భరించాడు కదా, దేవుడు సహించాడు కదా, మనం కూడా భరించాలి, మనం కూడా సహించాలి. వాక్యంలో స్పష్టతగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి? చదువునా? అయితే మీరు లోక సముద్రులు కారు, అయితే మీరు లోక సముద్రులు కారు కనుక నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని. మీరు లోక సముద్రులు కారు కనుక నేను మిమ్మల్ని లోకములో నుండి మిమ్మల్ని నేను ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకం మిమ్మల్ని మిమ్మల్ని దేశిస్తుంది, మిమ్మల్ని దూషిస్తుంది, మిమ్మల్ని చిన్న చూస్తుంది, మీకు ఇల్లు ఇడలేదు అని మీకు బాధ, అని మీకు ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. అయ్యో నాకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేదు, ఎవరు నాకు మర్యాద ఇస్తలేదు అని నీకు బాధ కలుగుతుంది. కానీ బోధ అర్థం కావాలి నీకు. అర్థంగా? నీకేం అర్థం కావాలి? బోధ అర్థం కావాలి. బోధ అర్థం కావాలంటే బాధలు అవసరం అండి. బోధ నీకు అవసరం అయితే బాధలు కూడా నీకు అవసరమే. బాధ కలిగిన వానికి బోధ అర్థమైంది, బాధ లేని వానికి, సమస్య లేని వానికి బోధ అర్థం కాదు. బాధ ఉన్నవానికి దేవుని వాక్యం అర్థమైంది, సమస్య ఉన్నవానికి దేవుని వాక్యాన్ని అర్థమైంది, అర్థం చేసుకుంటాడు కూడా. అర్థమవుందా? ఏ బాధ లేని వారికి, ఏ సమస్య లేని వారికి, ఏ ఇబ్బంది లేని వారికి దేవుడు అర్థం కాడు, దేవుడు అర్థం కాడు. దేవుడు అర్థం కావాలంటే లోకం మనం దేశించాలి, లోకం మనం కాదనాలి, లోకం మనం చీయని కొట్టాలి. అర్థమవుతుందా మీకు? మమ్మల్ని ఎవ్వరు ఏమనకూడదు అనుకుంటే నువ్వు లోకంతో కలిసి ఉండాలి. నువ్వు లోకాన్ని ఎప్పుడైతే కాదంటావో, లోకం సహాయం ఎప్పుడైతే విడిచిపెడతావో, నువ్వు దేవుడితో ఎప్పుడు నడుస్తావో, దేవుడు సాహసం కలిగి ఉంటావో అప్పుడు నిన్ను లోకం ఏమంటది? దేశించుద్ది. నువ్వు మంచివాడు, నువ్వు మంచిదని అనరు. అర్థమవుతుందా? సగం లోకం, సగం క్రైస్తవులు ఉంటే మాత్రం బాగా సంతోషమే. ఎట్లా ఉన్నారు కదా, లోకంతో సహాయం చేసి ఆదివారం వచ్చి వాక్యం విని మళ్ళీ లోకంతో కలిసి ఉండవు లేదా? ఉన్నారు. వాళ్ళకి ఏం మంది రావు, ఎందుకంటే దుష్టుడు అక్కడ పనిచేస్తాడు కాబట్టి. వారిని ఎవరేమో దేవుడి స్తోత్రం కలుగును కాదు. అర్థం కదా? అర్థం చేసుకోండి దయచేసి. లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకం మిమ్మల్ని దేశించుచున్నది, అందుచేత లోకము మిమ్మల్ని కాదంటుంది. ప్రతి వాడు నిన్ను నిలవేస్తాడు, ప్రతి వాడు నిన్ను దూషిస్తున్నాడు, ప్రతి వాడి మాట నీకు గాయమవుతుంది, నీకు నొప్పిగా అయింది నీకు. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నేను ఏర్పరచుకున్నాడు కాబట్టి. నువ్వు లోకాన్ని ఎప్పుడైతే కాదంటావో, లోకాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు లోకము నిన్ను ఏం చేస్తుందంట? ప్రేమించుద్దా? నిన్ను మంచోళ్ళు అంటుందా? అనదు. దేవుడు చెప్పాడు కదా ఇక్కడ కదండి, నువ్వు దేవుడి మాట తప్ప మనుషుల మాట, ఎవరి మాట వినప్పుడు, అర్థందా? నువ్వు దేవుడి మాట ఆవు అన్నప్పుడే నేను దేశిస్తారు, నేను కాదంటారు. ఏమండి? అర్థం చేసుకోవాలి. అమ్మగారు వినాలి, వినాలి. అమ్మ తల్లు వెనకొండ అటు తిప్పుతారు, తిప్పకండి దయచేసి, తల్లు తిప్పకండి. వినండి, నా మాటలు వినండి, చెప్పే మాటలు వినండి కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదా. లోకములో